కేఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం ఏర్పాటు కొరకు శనివారం రోజు తెలంగాణ ఉద్యమకారులు మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్ వినతి పత్రం అందజేసి కౌన్సిల్ అనుమతి కోరిన తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. ఈరోజు జూన్ 2 నాడు వనపర్తిలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయమని గౌరవ శాసనసభ్యులు ఆదేశించడం జరిగింది. వీలైన తొందర జూన్ 2 రోజు ఆవిర్భావ దినం సందర్భంగా అమరవీరుల స్తూపాన్ని, అదేవిధంగా జయశంకర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు ఆదేశించారు. దాని ప్రకారం ఆ రోజు జూన్ 2 నాడు అందరు ఉద్యమకారులను గౌరవిస్తూ అందరికీ తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు రెండు ఒకేసారి చేసి తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒకసారి సన్మానించి అక్కడి నుంచి వచ్చే అతిథులను ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యమకారులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జూన్ 2 ఎక్కువ సమయం లేదు కనుక ఉద్యమకారులందరినీ ఒక అప్లికేషన్ ఇవ్వడానికి, అమరవీరుల స్తూపానికి, జయశంకర్ సార్ విగ్రహానికి అప్లికేషన్ ఇవ్వడానికి సమయం ఎక్కువ లేదు కనుక అందరినీ పిలవలేకపోయినాం. అన్నదా భావించకుండా రేపటి నుంచి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో తెలంగాణ ఉద్యమకారులందరినీ తీసుకొని ఆ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పి ఉద్యమకారులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. జూన్ 2 సమయం ఎక్కువ లేదు కాబట్టి చైర్మన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి ఈరోజు పర్మిషన్ కోసం రావడం జరిగింది. అందరికీ ఈ విషయాన్ని తెలియజేయలేకపోయిన ఉద్యమకారులందరికీ కనుక అన్యదా భావించకుండా అందరూ రేపటి నుంచి అమరవీరుల స్తూపంకు, అదేవిధంగా జయశంకర్ విగ్రహానికి ఒక కమిటీ ఇస్తాం. ఆ కమిటీలో అందరం ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమకారులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.